గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రభుత్వ ఉద్యోగం రావడం అంటే అంత ఆషామాషి కాదు. తక్కువ స్థాయి ఉద్యోగం అయినప్పటికీ కూడా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు అప్లైలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి దానికి అడ్డుకట్ట వేయాలి అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలనమైనటువంటి జడ్జిమెంట్ని పాస్ చేసింది. ఏదైనా ఒక ఉద్యోగ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసినప్పుడు అందులో పేర్కొన్న నిర్దేశిత అర్హతలు అంటే క్వాలిఫికేషన్స్ చూసుకొని అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. డిమాండ్ చేసిన దానికంటే, రిక్వైర్మెంట్ కంటే కూడా ఎక్కువ చదువుకున్న అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయకూడదు అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తక్కువ అర్హత కలిగిన వారి కోసం కేటాయించినటువంటి ఉద్యోగాలను ఉన్నత విద్యావంతులకు కట్టపెడితే వాస్తవంగా ఆ పోస్టుకు అర్హులైనటువంటి సామాన్య అభ్యర్థులకు ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తమిళనాడులోని ఒక బ్యాంకులో కాంట్రాక్ట్ అటెండర్ పోస్టుకు డిగ్రీ అభ్యర్థి ఎంపికయ్యాడు. కానీ అతడికి అధిక అర్హతలు ఉన్నాయంటూ ఉద్యోగం నుంచి తొలగిస్తూ బ్యాంక్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ అభ్యర్థి మద్రాస్ హైకోర్టును ఆశ్రయిస్తే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ ఆదేశాలని జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ పట్టభద్రుణ్ణి ఆ ఉద్యోగం నుంచి తొలగించడానికి జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం సమర్థించింది. యాక్చువల్గా 10th క్లాస్ వరకే, బట్ ఆ అభ్యర్థి మాత్రం డిగ్రీ చదివినటువంటి విషయాన్ని వెల్లడించకుండానే ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. డిగ్రీ చదివిన నిజాన్ని దాచిపెట్టి కేవలం 10వ తరగతి అర్హత ఉన్నటువంటి బ్యాంక్ అటెండర్ ఉద్యోగాన్ని, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్తో ఉన్నటువంటి ఉద్యోగాన్ని పొందినటువంటి వ్యక్తిని తొలగిస్తూ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సామాజిక సమానత్వం పొందాలనుకునే అభ్యర్థుల ఉపాధి హక్కుల రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. తమిళనాడులోని ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని బ్యాంక్ యాజమాన్యం విధుల్లోంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ ఉద్యోగి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిస్తూ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని బ్యాంకును ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఇచ్చినటువంటి పాత ఆదేశాలను పూర్తిగా పక్కన పెడుతూ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే తాను డిగ్రీ చేశాను అనేటువంటి ఒక నిజాన్ని దాచి ఆ ఉద్యోగం పొందాడు ఆ యువకుడు. ఈ కేసులో సదరు అభ్యర్థి తాను డిగ్రీ హోల్డర్ని, పట్టభద్రుణ్ణి అనేటువంటి అసలు నిజాన్ని యాజమాన్యం వద్ద దాచాడని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎత్తి చూపించింది. కేవలం 10వ తరగతి అర్హత ఉన్నటువంటి పేద అభ్యర్థులకు దక్కాల్సినటువంటి అటెండర్ ఉద్యోగాన్ని తప్పుడు సమాచారంతో దక్కించుకున్నాడని కోర్టు పేర్కొంది. ఈ ముఖ్యమైనటువంటి వాస్తవాన్ని మద్రాస్ హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం లేకుంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అనేవి ఎప్పుడైనా సరే ఆయా పోస్టులకు నిర్దేశించినటువంటి ఖచ్చితమైనటువంటి అర్హతలు క్వాలిఫైడ్ పర్సన్స్కి మాత్రమే చెల్లాలని స్పష్టం చేసింది. అయితే తక్కువ విద్యార్హతలు పెట్టడానికి కారణం ఏముంది? సమాజంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయినటువంటి నిరుపేదలకు ఉపాధి కల్పించడమే కొన్ని ఉద్యోగాలకు తక్కువ విద్యార్హతలను నిర్ణయించడం వెనుక అసలు ఉద్దేశమని సుప్రీంకోర్టు వివరించింది. ఇది పూర్తిగా సహేతుకమైన సమానత్వ ప్రాతిపదికన రూపొందించినటువంటి సామాజిక బంధన అని తెలిపింది. అలాగే ప్రభుత్వం అనేక ఆదర్శప్రాయమైనటువంటి ఉద్యోగ కల్పనలకు వ్యవహర్తగా ఉండాలని పేర్కొంది. సామాజిక సమతుల్యత కోసం కొన్ని రకాల ప్రాథమిక ఉద్యోగాలను తక్కువ విద్యార్హతలు కలిసినటువంటి అభ్యర్థుల కోసమే ప్రత్యేకంగా కేటాయించడమే సరైన విధానమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ ఇలాంటి తక్కువ స్థాయి ఉద్యోగులకు ఉన్నత విద్యావంతులు కనుక అనుమతిస్తే వారితో తక్కువ చదువుకున్నటువంటి సాధారణ అభ్యర్థులు ఎంత మాత్రం పోటీ పడలేరని, ఫలితంగా వారు ఎప్పటికీ ఉద్యోగాలు సాధించలేరని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్లే సమాజంలో దిగువన ఉన్నటువంటి వర్గాల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ఉద్యోగాలను తక్కువ అర్హతలు కలవారికి రిజర్వ్ చేయడాన్ని న్యాయస్థానాలు ఎప్పుడూ సమర్థిస్తాయని అత్యున్నత న్యాయస్థానం
న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఇక్కడే మళ్ళీ యువత, నిరుద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి మరొకమైన చర్చ కూడా వస్తోంది. తీసుకున్నటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి స్కిల్స్ మీద కూడా డౌట్ఫుల్గా ఉన్నాయి. అందుకే తక్కువ స్థాయి ఉద్యోగాలకు కూడా పోటీ పడుతున్నారని. హై లెవెల్ చదువులు చదువుకున్నప్పటికీ వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించలేకపోవడం ఒక అంశం అయితే, ఆ సర్టిఫికేట్ తగ్గట్టుగా స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు అనేది కూడా ఇంకొక అంశం. బట్ ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, తక్కువ స్థాయి ఉద్యోగ అర్హతలు ఉన్న వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు, దానికి ఉన్నత విద్య ఉన్నటువంటి అభ్యర్థులు పోటీ పడకూడదు అనేటువంటి వాదన. సామాజికంగా చూస్తే ఇది సరైందే అనేటువంటి మాట సుప్రీంకోర్టు చెప్తోంది. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.